మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. విల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. ఫైనల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రాజాసాబ్ అయితే రిలీజ్ అయ్యింది. 700 టికెట్ పెట్టి మరీ మార్నింగ్ షోకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి లేదు. సినిమా విషయానికి వస్తే ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా టైటిల్ కార్డు ఉంటది భయ్య. పవన్ కళ్యాణ్ కి ఓజీ సినిమా ఎలానో ప్రభాస్ కి ఇది అలా అన్నమాట. అండ్ ప్రభాస్ అన్న లుక్స్ కిర్రాకున్న ఈ సినిమాలో ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ స్వాగ్ గానీ ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. మారుతి సినిమాలో నాకు ఏదైనా నచ్చేది ఉందంటే అది ఇదే భయ్య. హీరోల్ని స్టైలిష్ గా చూపిస్తాడు, అట్ ద సేమ్ టైం హీరోని కామిక్ గా కూడా చూపిస్తాడు. ప్రభాస్ అన్నలో ఉన్న కామెడీ టైమింగ్ ని పూర్తిగా కాకుండా అట్లీస్ట్ కొద్దిగైనా బయటికి లాగాడు ఈ సినిమాతో. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఓపెనింగ్ సీన్ తోనే మంచి ఫీల్ తెప్పించారు, కానీ ఆ తర్వాత ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ సంబంధం లేని కామెడీ చూస్తే ఏంట్రా ఇదంతా అనిపిస్తుంది. సినిమాలో ప్రాపర్ గా ఇంట్రడక్షన్ ఉండదు ప్రభాస్ అన్నది. ఏదో అలా వచ్చామా 2-3 డైలాగులు చెప్పామా కట్టుబడిన సాంగ్. ఇది నాకు అస్సలు నచ్చలేదు. ఇక సినిమా అంతా ఇదే ఫ్లోలో పోయిందంటే సెకండ్ హాఫ్ కి సైలెంట్ గా ఇంటికి మింగేద్దాం అనుకున్నా, కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గా మారింది భయ్య. ఇదంతా సెకండ్ హాఫ్ కోసం సెట్టింగ్ అన్నమాట. ఇక్కడ వచ్చే విజువల్స్ గానీ బీజిఎం గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక్కడే మనకి సినిమా మీద మంచి ఒపీనియన్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా అంతా మాక్సిమం ఒక బంగ్లాలో జరుగుతుంది. సప్తగిరి కూడా ఉంటాడు భయ్య సెకండ్ హాఫ్ లో. ప్రేమకథ చిత్రం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి మారుతి డైరెక్షన్ లో చేశాడు. సప్తగిరి కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది. మన బాలీవుడ్ యాక్టర్ బొమ్మన్ ఇరానీ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. ఈయన ఎవరా అనుకున్నారు, అదే మన అత్తారింటి దారదలో పవన్ కళ్యాణ్ తాతగా చేశారు కదా ఆయనే. ఆయన ఉన్నంతసేపు సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతాయి. విజువల్స్ విషయానికి వస్తే ముసలితో వచ్చే ఫైటింగ్ సీన్ లో విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్ గా ఉంది. ఇక ఫైనల్ గా క్లైమాక్స్ గూస్ బంప్స్ తో ఎండ్ అవుతుంది. లాస్ట్ లో పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు జోకర్ గెటప్ లో. మరి ఇంత చూసిన తర్వాత సినిమా నాకెలా అనిపించిందంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా జోనర్ హర్రర్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళా, కానీ ఎక్కడ కూడా భయపెట్టలేదు. అండ్ మెయిన్ ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ కి ఉన్న మాస్ ఆడియన్స్ ని అస్సలు సాటిస్ఫై చేయదు. క్లాస్ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాని కాపాడాలి. అండ్ ప్రభాస్ అన్న ముసలి గెటప్ లో ఉన్న ఈ సీన్ ని కూడా సినిమాలో నుంచి లేపేశారు. ఐ థింక్ ట్రోల్స్ రావడం వల్ల తీసేశారు అనుకుంటా. ఇంకో మ్యాటర్ ఏంటంటే సినిమాలో ఉన్న ఈ మాస్టర్ షాట్ ని కూడా లేపేశారు భయ్య. పాపం ఈ షాట్ లేదని థియేటర్ లో చాలా మంది ఫీల్ అయ్యారు. డైరెక్టర్ కనిపించాడంటే వాళ్ళ ఫీలింగ్ ఇదే. సో ఇదండి ఓవరాల్ గా రివ్యూ. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒకవేళ మీరు సినిమా చూసింటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్ గా ఇది మాత్రం మర్చిపోకండి, విల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి.